ఇంటి పైన దాడి చేసినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటన నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులు కొంతమందిని అయితే అరెస్ట్ చేశారండి. కొంతమందిని అరెస్ట్ చేశారు. కాబట్టి దాని గురించి అయితే మాట్లాడబోతాం. వాస్తవాలు అంటే తెలియాలి కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటి, ఏదైతే జోగి రమేష్ గారి ఇంటి పైన పెట్రోల్ బాంబులతోటి, తర్వాత అక్కడున్న ఆ బ్యానర్లు కానీ, ఆ గేట్లు కానీ, ఆ అద్దాలను కానీ రాళ్ళతోటి పగలగొట్టి కర్రలతోటి పొడిసి నానా రాద్ధాంతం అయితే చేశారు జోగి రమేష్ గారి ఇంటికాడ. కాకపోతే ఆయన యాక్చువల్గా అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసి ఆఫీస్కి నిప్పిపెట్టి కార్లు నిప్పిపెట్టి ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు కదా. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం అసలు వేరే లెవెల్ అనమాట. ఎలా అంటే పెట్రోల్ బాంబులు. యాక్చువల్గా ఆ జిల్లాలో ఇప్పుడు వరకు జరగనటువంటి అంశం ఇది. పెట్రోల్ బాంబు అనేది. పెట్రోల్ బాంబు బాటిల్ పట్టుకుని ఇలా పట్టుకుని కిరకిరగా తిప్పి గిట్టేస్తే కట్టకెళ్ళి పైన ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్లో హాల్ మీద పట్టలేదు. హాల్లో పడ్డ వెంటనే బొక్కుమని వెళ్ళేసరికి మొత్తం చుట్టూ మంటలు వ్యాపించేశాయి. అదే గదిలో జస్ట్ దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పక్క గదిలో 70 సంవత్సరాల వయసున్న జోగి రమేష్ గారి వాళ్ళ తండ్రి అదే గదిలో ఉన్నాడంట. మంటలు కొంచెం లెక్క వెళ్ళి వ్యాపించి ఉంటే కనుక, వాస్తవంగా కొంచెం లోపలికి వెళ్ళి ఉంటే కనుక ఆయన పరిస్థితి ఏంటి అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి పైన దాడి చేసిన వాళ్ళు అంటే మారణాయుధాలతో కావచ్చు, పెట్రోల్ బాంబులతో కావచ్చు, అలాగే కర్రలు కటాలతో కావచ్చు వెళ్ళి దాడి చేసిన వాళ్ళని కొంతమందిని అంటే సుమారుగా 40 మందిని మేము గుర్తించాం అని అన్నారు పోలీసులు. తర్వాత 11 మంది మీద టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు 11 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసు నమోదు చేయడం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం, పంపించేయడం. నిజంగా వైసీపీ నాయకులు చాలామంది ఈ విషయం తెలిసి నవ్వుకుంటారంట. నిజంగా ఇదేంటిదా ఎంతో దారుణంగా జరిగితే ఇలా కాదు. కానీ ఒకసారి ఇక్కడ నేను వీడియో పెడతాను. జోగి రమేష్ గారి ఇంటి పైన దాడి కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండకపోవచ్చు. కానీ ఒకసారి వీడియో పెడతాను. వాళ్ళకి అంటే పెట్రోల్ బాంబు గిట్రేసినటువంటి వ్యక్తి కూడా అదే రోజున స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వచ్చేయచ్చా, విడిచిపెట్టేయచ్చా అనేది చాలామంది ఆశ్చర్యంగా దీని గురించి మాట్లాడుకున్నారు, దీని గురించి చర్చించుకున్నారు. అందుకని ఫస్ట్ మీరు అసలు జోగి రమేష్ గారి ఇంటి పైన జరిగిన దాడి ఆ సంఘటనలు చూడండి, చెప్తాను, తర్వాత మాట్లాడతాను మీతోటి. వాట్సాప్ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నారు రమ్మని చెప్పేసి ముందుగానే పెద్ద ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ ఇసుకుతా ఉన్నారో, పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో. ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలా. ఇదిగో విజయవాడ లీడరు, ఏమో లీడర్ గారంట, మరేమో ఆశా గారంట, ఏమో ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా. ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా తెచ్చేసారు పాపం అందరినీ. లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాకెటర్లు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇతని నేతృత్వంలో వచ్చారు. వీడంతా మీకు ప్లే కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా. డీసీపీ గారు, డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు, డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంత్రాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. ఇన్సిడెంట్కి ముందు, దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారో అంటే పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలా. 2 గంటలు జరిగిన సన్నివేశం ఇదంతా. ఇదిగో చూడండి పెట్రోల్ బాంబులు, అదిగో చూడండి అతను పెట్రోల్ సీసా, అదిగో పెట్రోల్ సీసా చూడండి.
పెట్రోల్ సీసాలు చూడండి అంటే తీసుకొస్తున్నారు. మీరు చూడండి, మీడియా మిత్రులందరూ చూడాలి. ఇదిగోండి పోలీస్ చూడండి, అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఎస్కార్ట్. కనీసం లాఠీలు లేవు. చూడండి ఆ పెట్రోల్ బాంబు ఎట్లా ఇదిగో చూడండి, ఇతరైనా అదిగో ఆ పెట్రోల్ బాంబులు వేసింది చెప్పిరా, పెట్రోల్ బాంబు వేసింది చూపించు. ఇదిగో ఇతను చూడండి, ఇదిగో చూడండి చూడండి ఇంత దుర్మార్గం చూడండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని, ఈ క్రూరత్వాన్ని, పోలీసు వ్యవస్థను చూడండి, కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉన్నారు. ఆ సీసా వేసేది ఒకసారి చూపించు, ఆ సీసా వేసేది ఒకసారి చూపించు. చూడండి ఇదిగో చప్పట్లు కొడుతున్నారు చూడండి, ఇక్కడ ఇదిగో చప్పట్లు కొడుతున్నారు, ఆనందం చూడండి. చూసారుగా జోగి రమేష్ గారు ఆయన ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏమని, అసలు నా ఇంటి మీద దాడి పక్కా ప్లాన్ ప్రకారంగా పద్ధతిగా జరిగింది. ఎలా చెప్పంటారా, ఆల్రెడీ ముందే ఇంటిమేషన్ వెళ్ళి అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసుకున్నారు. తర్వాత ఫేస్బుక్లో కూడా పోస్టులు చేసి పక్కా పద్ధతిగా ప్లాన్ ప్రకారంగా మా ఇంటి మీదకి దాడి చేశారు. అది దాడి అసలు ఎలాంటిదంటే హత్యా ప్రయత్నం కన్నా ఎక్కువ, అలాంటి దాడి అయితే చేశారు. ఆడ వచ్చిన చాలామంది గాంజా బ్యాచ్, అలాగే గోండాలు, రౌడీలు తీసుకుని వచ్చి పురమాయించే మనుషుల్ని ఆర్గనైజ్డ్గా కొంతమందిని అక్కడికి రప్పించి కావాలని దాడి చేయించారు. కాబట్టి ఏమైనా జరుగుంటే ఎవరు బాధ్యులు? కాబట్టి ఆల్రెడీ 83 రోజులు నన్ను లోపలించారు. నన్ను లోపలించిన మీకు ఇంకా కడుపు మంట చల్లారలేదా మీకు ఇంకా అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది. అవన్నీ ఒకటి అయితే కనుక ఇలా మారణాయుధాలతోటి, అంటే పెట్రోల్ బాంబులు వేసినా సరే, కర్రలతోటి దాడి చేసినా సరే, లేదా రాళ్లతోటి దాడి చేసినా, ఏం చేసినా కానీ ఇంత దారుణంగా దాడులు చేస్తే అరెస్ట్ కేసు పెట్టిన రోజునే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తే ఏంటి డమ్మీ కేసులు అనేది మాట్లాడతారు. పక్కా డమ్మీ కేసులు అయితే కనుక పెట్టి వెంటనే విడిచిపెట్టేయడం అసలు ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతారు. పెట్రోల్ బాంబు ఇంట్లో పడ్డాది సరే, అదే మనిషి మీద పడి ఉంటే, అదే పెట్రోల్ బాంబు మనిషి మీద పడి ఉంటే కనుక ఏమైనా అయ్యున్నా సరే ఇదే డమ్మీ కేసు పెట్టి బెయిలించి పంపించేస్తారు కదా, స్టేషన్ బెయిలించి పంపించేస్తారు కదా అనే ఎక్కువగా దీని మీద ఏదైనా చర్చ అయితే నడుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రాజకీయం అలా ఉందనుకోవాలా, లేకపోతే కావాలని ఏదో జనాల్ని మభ్య పెట్టడం కోసమో, లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మభ్య పెట్టడం కోసమో ఏదో కేసు పెట్టాం విడిచిపెట్టేశాం అన్నట్టుగా చేశారా అనే దాని మీద ఎక్కువగా చర్చ అయితే నడుస్తుంది.
మీ అభిప్రాయం ఏంటో ఈ అంశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.